చపాతీ రోటీ కాకుండా సంతృప్తిగా రైస్ కూడా తినవచ్చు. డాక్టర్ రైస్, షుగర్ ఫ్రీ రైస్, డాక్టర్ రైస్, డయాబెటిక్ రైస్, షుగర్ పెన్సని బియ్యం, డాక్టర్ రైస్. నిజంగా కూడా చెప్పాలంటే వాళ్ళు చేసిన పాపాలకు కేసులు పెట్టాలనుకుంటే ఇలా జీవితం మొత్తం జైల్లోనే ఉండాలి వాళ్ళు. మేము చట్టాన్ని నమ్ముకొని ఓ పద్ధతి ప్రకారం పోతున్నాం కాబట్టి ఎంక్వైరీ, దాని ఆధారాలు ఇవన్నీ కూడా సేకరించి వాళ్ళ ముందు పెట్టిన రోజు ఎట్లాగూ మీరు పోతారు బిడ్డ, తొందరపడి ఒకటి ఏమే అని చెప్పి తొందరపడతానో కానీ తప్పకుండా మీరు జైలుకే పోతారు. ఇలా మేము ఏమి చేయకుండా ఇగో 52 కేసులు మా మీద పెట్టినాం. 52 కేసులు ఒక్కదాని మీద పెట్టినాయి. మాతో పాటు మా కార్యకర్తలు, నాయకులు 20 మంది ఉన్నారు. హైదరాబాద్ చుట్టూ తిరుగుతున్నాం మేము. ఇవన్నీ ప్రజలు మర్చిపోయినారు అనుకొని, మీ అయ్యా నువ్వు వచ్చి ఇక్కడ వాగ్దానాలు చేసిపోయినాయి కూడా అన్నీ మర్చిపోయినారు అనుకోనాం. లేకపోతే మేము ఏమి చెయ్యలేదు, కేవలం 6 గ్యారంటీలు మయమరిపించటానికి ఇవన్నీ మేము చేస్తాను అని అంటున్నారు. అసలు నువ్వు అటెన్షన్ డైవర్ట్ చేసేది కేసులలోకి వెళ్ళి ప్రజల మెప్పు పొందటానికి, మళ్ళా తెలంగాణ ఉద్యమంలో ప్రజలను రెచ్చగొట్టి బలిదానాలు చేయించినట్టు మళ్ళీ మీకేదో స్వాతంత్ర పోరాటానికి పోయి పీకిండట మీరు. దానికి మేమేదో వీళ్ళని ఇబ్బంది పెడుతున్నట్టు. ఈ అవలాగనలో మేము కూడా భాష మాట్లాడాలంటే నీకంటే ఎక్కువ 100 రెట్లు మాట్లాడగలుగుతాం. మీరు చేసిన పాపాలకు, మీరు చేసిన దౌర్జన్యాలకు, మీరు ఏ డిపార్ట్మెంట్ని వదిలిపెట్టకుండా మీరు చేసిన దోచుకున్న డబ్బులకు సాక్ష్యాధారాలు ఎదురుగా అవుపడుతున్నాయి. ఇంకా విత్ ఎవిడెన్సెస్ తోటి మీరు కట్టిన కాళేశ్వరం కాడికి వెళ్ళి మొదటి ప్రాజెక్టులలో ఏఈలు డీలలో 100 కోట్లు దొరుకుతున్నాయి. ఎదవా ఇంకా నువ్వు కళ్ళు మూసుకొని ఏడ నిద్రపోతానో ఇంకా అర్థమైతే ఇంకా ఏ మైఫిల్లో ఉన్నావో. ఎవడో రాసిచ్చిన స్క్రిప్ట్ పట్టుకొని ఆడ కూర్చొని చదువుకుంటూ ప్రెస్ మీట్ పెట్టి మాట్లాడొస్తాను. మీ అయ్య మాట్లాడినప్పుడు గుర్తు రాలేదా నీకు? మంచి ప్రెస్ లీడర్లని పట్టుకొని అడిగినప్పుడే కూర్చోని చెప్పి మంచి వాళ్ళని అవమానపరిచినావు. నిరసన తెలపటానికి గద్దె లేకుండా చేసినావు. నువ్వు వచ్చినా, నీకు కొడుకు వచ్చినా కానీ హౌస్ అరెస్ట్ అని చెప్పి ఒక్కొక్కరిని ఇళ్లలో పెట్టించినావు. రోజుల తరబడి మేము పోలీస్ స్టేషన్లో, మడికొండ దగ్గర పోలీస్ స్టేషన్లలో ఉంచినావు. ఇళ్లలో హౌస్ అరెస్టులు చేయించినావు. నైమ్నర్ బ్రిడ్జ్ మీద కూర్చొని 10,000 ఇస్తా అని చెప్పి దొంగ తిరగబోయిన దొంగ నువ్వు. నీ అయ్యా 3 రోజులు ఈడ వండుకొని చేసి వాగ్దానాలు పోయింది. మీ అయ్యా మన కొండ సురేఖ గారిని ఇక్కడ వినయ్ భాస్కర్ని గెలిపిస్తే అండర్ గ్రౌండ్ డ్రైనేజ్ కోసం సొంత నిధులు పెట్టిస్తా అని చెప్పి దొంగ తిరిగి అవతల పడ్డది నీ అయ్యా. ఇవన్నీ వదిలిపెట్టి నువ్వేదో 6 పథకాలు కళ్ళకు అవపడితే కళ్ళల్లో ఏం పెట్టుకున్నావు? కళ్ళల్లో ఏం పెట్టుకున్నావు మరి మాకైతే అర్థం కావట్లే. అందులో ఏమంటాడు, మన బోనస్ ఇస్తలేమంటాడు. రుణమాఫీ 2 లక్షలు చేస్తే అది దాని ఇది అంటాడు. ఏది ఇప్పుడు ఈ 6 పథకాలలో ఇవన్నీ లేవా? ఉచిత ఇప్పుడు 200 యూనిట్ల కరెంటుది లేదా? ఇండ్లు ఇస్తున్నాం, ఇండ్లు లేవా? ఇందిరమ్మ ఇండ్లు లేవా? ఇవన్నీ 6 పథకాలలో అవపడకుండా కళ్ళలో ఏమైనా పెట్టుకుంటే చెప్పు, మరి డాక్టర్గా తీసుకొని చూపిస్తా. దాన్ని వదిలిపెట్టేసి 6 పథకాలు ఇస్తలేము. అరే 18 నెలలు కాలేదు, నువ్వు 10 ఏళ్ళు చేసిన నువ్వు ఏం బీకినావు చెప్పు? 10 ఏళ్ళల్లా నువ్వు ఇచ్చిన కేజీ టు పీజీ ఏడపోయింది, 3 ఎకరాలు ఏడపోయినాయి. 10 ఏళ్ళైనా నువ్వు చేయలేని అసమర్థ దద్దమ్మలు తిరిగా కూర్చొని నలుగురు ఇండ్లలో కూర్చొని దోచుక తిని డబ్బుల గురించి పంచాయతీలు పెట్టుకొని రోడ్ల మీద పడి వీధి పంచాయతీలు పెట్టినట్టు తిరుక్కుంటూ పోతున్నారు. మీరు బాగా చెప్పేటోళ్ళు అయిపోయినరా. తెలుగులో ఫాస్టెస్ట్ న్యూస్ ఇప్పుడు కొత్త అవతారంలో 5 సెకండ్లోనే పూర్తి వార్తా సమాచారం మీ చేతిలో. సోషల్ మీడియా ట్రెండ్స్ మీ కళ్ళ ముందుకే లైవ్ టీవీ అండ్ వాయిస్ సెర్చ్ ఆప్షన్స్తో ఇప్పుడే డౌన్లోడ్ చేయండి. యాప్ లింక్ డిస్క్రిప్షన్లో ఉంది.